కథ పేరు అవినీతి వ్యాపారం. రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడిగుంటగారు. శేఖర్ పెద్ద సివిల్ కాంట్రాక్టర్. డబ్బు, దానితో పాటు అధికారులతో స్నేహం. శేఖర్కి డబ్బు ముందు సామాన్యుల ప్రాణాలు తృణప్రాయమనిపించింది. ఆ ఊరికి కొత్త కలెక్టర్గా వచ్చిన సీతారాంని బుట్టలో వేసుకుని అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు శేఖర్. అయితే సీతారాం మాత్రం శేఖర్తో కల్మషం లేకుండానే స్నేహం చేశాడు. ఒక భారీ ప్రాజెక్టులో జరిగిన 10 కోట్ల అవినీతిని కలెక్టర్ సీతారాం తెలుసుకొని అందులో ముఖ్యపాత్ర శేఖర్కి ఉందని మిత్రుడు శేఖర్ని హెచ్చరించి పద్ధతి మార్చుకొని నిజాయితీగా వ్యాపారం చేసుకోమని తన దగ్గరికి వచ్చిన ఆధారాలు బయటపెట్టకుండా స్నేహధర్మంతో నిన్ను ఈసారికి కాపాడుతున్నాను, ఇంకొకసారి ఇటువంటి తప్పు జరిగితే నిన్ను నేను కాపాడలేను అన్నాడు. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఈ కలెక్టర్ వల్ల తన కెరీర్ ముగిచిపోతుందని భయపడి సీతారాంని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుని శేఖర్ ఒకరోజు కలెక్టర్ సీతారాంని ఒక రోడ్డు ప్రమాదంలో చంపించి అది కేవలం ఒక ఆకస్మిక ప్రమాదమని లోకాన్ని నమ్మించాడు. ఆ సమయంలో శేఖర్ దగ్గర ఉన్న కీలకమైన సాక్ష్యాలు, హార్డ్ డ్రైవ్ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియకుండా పోయింది. కలెక్టర్ సీతారాం కొడుకు విజయ్ ఒకరోజు తన తండ్రి రాసిన డైరీ చదివి శేఖర్ చేసిన మోసం గురించి తెలుసుకుని తన తండ్రి మరణానికి ఈ శేఖర్ చేసిన మోసానికి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానంతో తండ్రి వస్తువులన్నీ వెతికితే అందులో దొరికిన ఫైల్, ఒక పెన్ డ్రైవ్ చూసి తన తండ్రి మరణం వెనక ఉన్న నిజాన్ని తెలుసుకుని ప్రతీకారం కోసం శేఖర్ దగ్గరే ఉద్యోగంలో చేరాడు. శేఖర్ కూడా కలెక్టర్ సీతారాం కొడుకు కాబట్టి నమ్మకంగా విజయ్ని తన పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకుని నమ్మకం కుదిరిన తర్వాత తన వ్యాపార రహస్యాలు మెల్లగా తెలియజేస్తూ ఉండేవాడు. కొన్నాళ్లు అతను నేరుగా దాడి చేయకుండా శేఖర్ రహస్యాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు విజయ్ శేఖర్తో చాలా సన్నిహితంగా ఉంటూనే మెల్లగా అతనికి మానసిక ఒత్తిడి పెంచసాగాడు. ఒకరోజు శేఖర్ దగ్గరికి వెళ్ళి, సార్, ఎవరో పాత కేసులను మళ్లీ తిరగతోడుతున్నారని సీబీఐకి కొన్ని ఫైల్స్ వెళ్లాయని వినికిడి. మా నాన్నగారి మరణం, ఆయన స్నేహాల గురించి మళ్లీ కేస్ ఎంక్వైరీ చేస్తున్నారని సెక్రటేరియట్లో నా ఫ్రెండ్ చెప్పాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్ అని భయం విత్తనాలు నాటాడు. శేఖర్ కంగారుపడి, విజయ్, మీ నాన్నగారున్నప్పుడు నా వ్యాపారంలో జరిగిన కొన్ని తప్పుల వల్ల కొన్ని సాక్ష్యాలు కలెక్టర్ ఆఫీస్కు చేరాయట. మీ నాన్నగారు నాకా విషయం చెప్పి ఆ ఫైల్స్ సంపాదించి నాకిస్తాను అన్నారు. దురదృష్టవశాత్తు ఆ పని జరగకుండా మీ నాన్నగారు కారు ప్రమాదంలో మరణించారు. ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో తెలియదు. నువ్వు నీ స్నేహితుల ద్వారా ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో తెలుసుకుని వారు మనకి అందజేస్తే బాగా డబ్బిస్తామని చెప్పు అన్నాడు. ఎలాగైనా కనిపెట్టాలి, నా ఇమేజ్ దెబ్బతినకూడదు అని హెచ్చరించాడు. విజయ్ ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు. శేఖర్తో ఇలా అన్నాడు, సార్, ఆ హార్డ్ డ్రైవ్ మా నాన్నగారి పాత లైబ్రరీలో ఎక్కడో దాచారని నాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాని దాన్ని స్మార్ట్ సెన్సార్తో డిజైన్ చేశారు. అది కేవలం మీ వేళ్లిముద్రలతో లేదా మీ కంటి స్కాన్, రెటినా స్కాన్తో మాత్రమే తెరుచుకుంటుందిట. పోయిన మా నాన్నగారెలాగో పోయారు. మిమ్మల్ని మా అవుట్ హౌస్కు తీసుకువెళ్తాను. మీరు దాన్ని మీరు తప్ప వేరే ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. పోలీసులు దాన్ని పట్టుకోకముందే మనం వెళ్ళి డిలీట్ చేద్దాం. మీరు ఇద్దామనుకున్న డబ్బు నాకే ఇస్తే నేను కూడా ఏదైనా వ్యాపారం చేసుకుంటాను. శేఖర్ లోలోపల నవ్వుకున్నాడు. డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా తంగ్రి రహస్యం కూడా బయటపెట్టడానికి సహాయం చేస్తానంటున్నాడనుకుని ముందూ వెనుకా చూడకుండా విజయ్ చెప్పిన పాత అవుట్ హౌస్కి అర్ధరాత్రి వెళ్లారు. అక్కడొక పాత కంప్యూటర్ సిస్టమ్ ఉంది. విజయ్ చెప్పినట్లుగానే శేఖర్ తన వేలిముద్రను స్కాన్ చేశాడు. సిస్టమ్ ఓపెన్ అయింది. స్క్రీన్ మీద 10 ఏళ్ల క్రితం జరిగిన కుంభకోణం ఫైల్స్ అన్నీ కనిపించాయి. శేఖర్ ఆవేశంతో స్నేహం నటించి, సీతారాం, నా రహస్యాలు నీ దగ్గర పెట్టుకున్నావా? ఎప్పటికైనా నీ వల్ల నాకు ప్రమాదమనుకుని నిన్ను పైలోకంలోకి పంపించాను. నీ కొడుకుని నా అంతవాడిని చేస్తాను అని పగలబడి నవ్వుతూ ఆ ఫైల్స్ను డిలీట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే విజయ్ గదిలోకొచ్చి అక్కడ ఉన్న ఒక భారీ కర్టన్ పక్కకు జరిపాడు. దాని వెనుక ఒక స్క్రీనుంది. ఆ స్క్రీన్ మీద శేఖర్ నవ్వుతూ మాట్లాడిన మాటలు చూపించి, మా నాన్నగారిని హత్య చేయించింది మీరే అని రుజువైంది. ఈ వార్త నేరుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన మీడియా ఛానల్స్కు లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది.
మీరింకా తప్పించుకోలేరు అన్నాడు. మీరు డిలీట్ చేస్తున్నది డమ్మీ ఫైల్స్ సర్, కాని మీరిప్పుడు అన్న మాటలు మాత్రం లైవ్లో కోట్లాది మంది విన్నారు. మీరు నా తండ్రిని చంపానని మీ నోటితోనే ఒప్పుకున్నారు అన్నాడు. విషయం గ్రహించి శేఖర్ స్థాణువైపోయాడు. తన అధికారం, తన హోదా అంత ఒక్క నిమిషంలో కాలిబూడిదయ్యాయి. విజయ్ కళ్లలోకి చూస్తూ, ఎవడవురా నువ్వు అని అరిచాడు. విజయ్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నా గొంతులో పట్టు తగ్గకుండా, నేను సీతారాంగారి కొడుకునని చెప్పినా గ్రహించలేకపోతున్నారు అంటే మీ మెదడు మొద్దుబారిపోయిందన్నమాట. ఇతరుల కోసం తవ్వినవాడు తవ్విన గోతిలో తానే పడతాడు అన్నట్లు ఇన్నాళ్ళూ మీరు చేసిన పాపమే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. మీరు సాక్ష్యాలను చెరిపేయొచ్చు, కాని నిజాయితీని చంపలేరు అన్నాడు. పోలీసులు వచ్చి శేఖర్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. విజయ్ తన తండ్రిని చంపిన హంతకుణ్ణి పట్టించినందుకు తృప్తితో అక్కడి నుండి నిష్క్రమించాడు. సంపాదనకి సంతృప్తి లేకపోతే అనర్థాలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.